హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో 6th వీక్ కెప్టెన్గా నిజంగా సుమన్ శెట్టి గారు నిలవడం నిజంగా సూపర్ అంటే సూపర్గా అనిపించిందండి. ఏమంటూ ఆయన నోటి వెంట ఈ వారం పొరపాటు నేను కెప్టెన్ అయిపోతే ఏంటబ్బా అన్నట్టుగా సరదాగా అన్న మాట నిజంగా తదాసు దేవతలు విని తదాస్తు అన్నారో ఏమో తెలియదు, కానీ నిజంగా ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందనే చెప్పాలి. ఆయన ఇంట్లో కామ్గా ఉంటే ఏమిటండి, నిజంగా ఆయన ఆటలో చూపించిన ఆ యొక్క ఎంతూసియాజం నిజంగా సూపర్గా అనిపించి ఆయన్నైతే కెప్టెన్ అయితే అయిపోయాడు. ఎందుకంటే ఈరోజు జరగబోయే గేమ్లో గౌరవ్ అలాగే సుమన్ శెట్టి గారు ఒక పెయిర్గా అయితే ఆడతారు. అందరూ గౌరవ్ని కూడా ఇతనికి ఇంగ్లీష్ వచ్చు, ఇతను మన మాట విండు కాబట్టి సుమన్ శెట్టి గారిని వేసేద్దాం అన్నట్టుగా వేసేశారు. కానీ వీళ్ళిద్దరూ చక్కగా కోఆర్డినేషన్తో ఆడి ఆ యొక్క టాస్క్ అయితే గెలిచి సుమన్ శెట్టి గారు డైరెక్ట్గా కెప్టెన్ అయితే అయిపోయారండి ఒక హౌస్కి. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు గౌరవ్కి మన నిఖిల్ బ్రోకి ఆల్రెడీ కంటెండర్షిప్ ఉంది కదా, ఆయన్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పారంట. వీళ్ళిద్దరిలో ఎవరితో పాటు మీరు ఆడతారని అంటే నేను ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్తోనే ఆడతానని చెప్పేసి గౌరవ్ని పిక్ చేసుకున్నారంటే ఇక వీళ్ళిద్దరికి ఒక టాస్క్ ఉండబోతుంది. వీళ్ళిద్దరూ ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఒక హౌస్కి మాత్రం సుమన్ శెట్టి గారు అయితే కెప్టెన్ అయితే అయిపోయారు. నిజంగా సూపర్ హ్యాపీ అండి. ఎవరైతే ఆయన నామినేట్ చేశారో మీరు ఏం ఆడట్లేదు, ఎవరితో కలవట్లేదని నిజంగా వాళ్ళకి నిజంగా ఒక గుణపాఠం చెప్పినట్టుగా అయిపోతుంది. ఈసారితో ఆయన కెప్టెన్ అయినప్పుడు సూపర్ హ్యాపీ అనిపించిందండి. మీకేమనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియ